అందరికీ నమస్కారం. భగవద్గీతలో వేల శ్లోకాలున్నాయి కదా, కాని ఈరోజు మనం వాటిలోంచి కేవలం ఒకే ఒక్క శ్లోకాన్ని తీసుకుందాం. దాన్ని ప్రతిపదం విడదీసి దాని వెనకున్న అసలు కథేంటో చూద్దాం. ఓకే, మనం విశ్లేషించబోయే శ్లోకానికి ఆధారం ఇదే. చూస్తున్నారు కదా, ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలోని 5వ శ్లోకం. మరి దీని పూర్తి అర్థం తెలియాలంటే ఏం చేయాలి? ఉత్తమమైన మార్గం ప్రతి పదాన్ని విడివిడిగా చూడటమే. అందుకే మనమిప్పుడు పదం పదం విశ్లేషణ చేద్దాం. సరే, ఇదే ఆ శ్లోకం. సంస్కృతంలో ఉంది కదా, ఇది అచ్చం ఒక పజిల్ లాంటిదన్నమాట. పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి ఈ పజిల్ను సాల్వ్ చేద్దాం. ఒక్కో పదాన్ని విడదీసి దానిలో దాగున్న అసలు అర్థాన్ని బయటకు తీద్దాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం మొదటి లైన్ మీద దృష్టి పెడదాం. అందులోని ప్రతి పదాన్ని చూద్దాం. అసలు పాండవుల సైన్యంలో ఉన్న ఈ యోధులు ఎవరెవరో తెలుసుకుందాం. మొట్టమొదటి పేరు దృష్టకేతుః. పాండవ సైన్యం ఎంత పవర్ఫుల్ అనేది చెప్పే ఈ లిస్ట్ దృష్టకేతుః పేరుతోనే మొదలవుతోంది. ఇక ఆ తర్వాత చేకితానః. ఈయన కూడా పాండవుల వైపు నిలబడ్డ మరో కీలకమైన యోధుడు అనమాట. నెక్స్ట్ వన్ కాశీరాజః, అంటే కాశీనగరానికి రాజు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇది జస్ట్ పేరు కాదు, ఒక టైటిల్, ఒక హోదా. ఇప్పుడు చూడండి, చా అనే ఒక చిన్న పదం. చిన్నదే కాని చాలా ముఖ్యం. దీని అర్థం సింపుల్గా మరియు అని. ఈ ఒక్క అక్షరమే ముందు చెప్పిన యోధులందరినీ ఒకే లైన్లో కలుపుతోంది. ఇక మొదటి లైన్లో చివరి పదం వీర్యవాన్. ఇది కూడా కేవలం పదం కాదు, ఒక బిరుదు. అర్థమేంటంటే మహాపరాక్రమశాలి అని. ఈ ఒక్క పదం కాశీరాజు ఎంతటి శక్తిమంతుడో, ఆయన ఘనత ఏంటో చెబుతోంది. సరే, మొదటి లైన్ అయిపోయింది. ఇప్పుడు మనం శ్లోకంలో రెండో భాగానికి వెళదాం. సేమ్ మన పద్ధతిలోనే పదం పదం విడదీసుకుంటూ వెళదాం. ఓకే, రెండో లైన్లోకొస్తే ఇక్కడ మనకు కనిపించే మొదటి యోధుడు పురుజేత్. ఆ తర్వాత కుంతిభోజః. లిస్టులో నెక్స్ట్ వీరుడన్మాట. గమనిస్తే ఈ పేర్లన్నీ కూడా యుద్ధానికి రెడీగా ఉన్న యోధుల గొప్పతనాన్ని మనకు చూపిస్తున్నాయి. ఇక ఈ లిస్టులో చివరి వ్యక్తిగత యోధుడు సైబ్య. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ఆయనకు ఒక స్పెషల్ టైటిల్ కూడా ఇచ్చారు. ఏంటది? ఇప్పుడే చూద్దాం. ఇదిగోండి, శ్లోకంలోనే మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ నరపుంగవః. దీని అర్థమేంటో తెలుసా? మానవులలోనే ఉత్తమోత్తముడు అని. ఇది మామూలు ప్రశంస కాదు, సైభ్యుణ్ణి ఒక లెజెండరీ హీరోగా నిలబెట్టే ఒక గొప్ప బిరుదు ఇది. ఆహా, అద్భుతం! మనం పజిల్ ముక్కలన్నింటినీ విడివిడిగా చూశాం. మరిప్పుడేం చేయాలి? వాటన్నిటినీ కలిపి చూసే టైమొచ్చింది. ఈ పదాలన్నీ కలిస్తే అసలు చిత్రం ఎలా ఉంటుందో చూద్దామా? మళ్ళీ ఒక్కసారి శ్లోకాన్ని చూద్దాం. ఇప్పుడు మనకు ప్రతి పదం అర్థం తెలుసు కాబట్టి దీని పూర్తి అనువాదం ఎలా ఉంటుందంటే, పరాక్రమవంతుడైన దృష్టకేతువు, చేకితానుడు మరియు కాశీరాజు, అలాగే పురుజిత్తు, కుంతిభోజుడు, ఇంకా నరులలో శ్రేష్ఠుడైన సైభ్యుడు కూడా ఉన్నారు. చూశారా? మనం విడదీసిన ఆ చిన్న చిన్న పదాలన్నీ కలిసి ఇప్పుడు ఎంత స్పష్టమైన, ఎంత పవర్ఫుల్ చిత్రాన్ని మన ముందుంచేయో. సో ఫైనల్గా ఈ శ్లోకం మనకు ఏం చెబుతోంది? ఇది పాండవ సైన్యంలోని కొందరు టాప్ వారియర్స్ లిస్ట్ అన్నమాట. కాని ఇది కేవలం పేర్ల పట్టిక కాదు, వాళ్ళు యుద్ధానికి ఎంత బలంగా, ఎంత సిద్ధంగా ఉన్నారో చెప్పే ఒక స్టేట్మెంట్. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సంభాషణ కేవలం కొంతమంది యోధుల లిస్టుతో ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఈ యుద్ధ వాతావరణం, ఈ టెన్షన్ రాబోయే గొప్ప తత్వానికి పునాది ఎలా అవుతుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.